సార్ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ కాకినాడ తునిలో ఒక చిన్న పాప జాన్వి మిస్ అవ్వడం జరిగింది. ఇప్పటికి 12 రోజులు కావస్తుంది. కానీ ఇప్పటివరకి పాప ఎక్కడికెళ్ళింది, ఏం జరిగిందని కూడా తెలియడం లేదు. అంటే దీనిపైన అటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందనుకోవచ్చా? ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి 6వ తేదీన మిస్ అయ్యింది. మిస్ అయిన తర్వాత సాయంత్రం వర్షం పడ్డది. హ్మ్. వర్షం పడ్డాక పోలీసులకు రిపోర్ట్ ఇచ్చేటప్పటికి అప్పటికి 12 గంటలు దాటిపోయింది. హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. అవును. రాత్రంతా ఏదో వెతికేసి. వర్షం పడిన తర్వాత ఆ వర్షంలో ఉరుములతో కూడినటువంటి వర్షం పడిన తర్వాత 2.5 ఏళ్ల పాప ఆ యొక్క దట్టమైనటువంటి ఫారెస్టు, హ్మ్. అంటే దట్టమైన అంటే మామూలుగా వేరే ఫారెస్ట్ లాగా కాదు, ఒక చిన్న ఫారెస్టే. దట్టంగా చెట్లు పొగదులు అవన్నీ పిచ్చి చెట్లు ఉండడం, అక్కడ తోటలు అవి ఉన్నాయి. అక్కడ కొన్ని కొండ ప్రాంతంలో ఉంది అది. ఆ కొండ ప్రాంతంలో ఉండడం వల్ల ఎక్కడన్నా కిందికి జారి పడడము, ఎక్కడ నీళ్ళలో పడడము అలాంటివి జరగవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ వైల్డ్ అంటే క్రూర మృగాలు ఏం లేవు అనేది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. వైల్డ్ యానిమల్స్ లేవు అంటే పులులు, చిరుతపులు అలాంటివి వెతికెళ్ళే అవకాశం ఉంటుంది, అలాంటిది లేవు అని చెప్పేసి అదొకటి ఓ పాజిటివ్ సైన్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అడవి మొత్తం దాదాపు 200 మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం అందరూ కూడా గాలిస్తున్నారు. కొన్ని డ్రోన్స్ కూడా అక్కడ పంపించారు. ఆ పాపతో సహా కుక్క వెళ్ళింది. ఆ కుక్క రిటర్న్ వచ్చినప్పుడు కుక్క పైన కొన్ని గాయాలు చూడడం జరిగింది. ఆ గాయాలతో వచ్చి మళ్ళీ కుక్కని అబ్జర్వ్ చేయడం, మళ్ళీ తర్వాత కుక్క చనిపోవడం అనేక అనుమానాలకి తావిస్తుంది. అంటే ఒక ఎట్లుంటుందంటే పర్సెప్షన్ ఎట్లుంటుందంటే ఆ పిల్లకు రెస్క్యూ చేయడంలో కుక్క ఏదో దాంతో పోరాడి, అంటే అడవి పందులే కానివ్వండి, కొండ చిలువలే కానివ్వండి, అలాంటి దాంతో పోరాడి మళ్ళీ కుక్క అసఫలమై కుక్క మళ్ళీ ఇన్ఫార్మ్ చేయడానికి రిటర్న్ వచ్చిందేమో అని అలాంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు బాగా మిస్ అవుతూ వస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అంటే దీనిపైన చర్యలు ఎలాంటివి తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు పోలీసులకు కంటే కూడా దొంగకు ఒక 1%, 2% తెలివి ఎక్కువ ఉంటుంది. పోలీసు ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారంటే ఆ టెక్నాలజీ రీచ్ అయ్యేంత వరకు ఓవర్కమ్ చేసే తెలివి దొంగకు ఉంటుంది. మళ్ళీ వీళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. ఆ దొంగ తెలివిని పసిగట్టడానికి వీళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ తెలివైన దొంగలు ఉంటారు. అంటే అనేక సందర్భాలలో ఇలాంటి కిడ్నాప్ కేసెస్, ఇలా మహిళలను అపహరించిన కేసులు అనేక రాష్ట్రాల్లో జరుగుతుంటాయి. కానీ ఒక కేసుకు డిఫరెంట్ ఉంటుంది, క్రైటీరియా డిఫరెంట్ ఉంటుంది, ఆ సందర్భం వేరే ఉంటుంది, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర వేరేగా ఉంటుంది. ప్రతి కేసుని దీన్ని జోడించి చూడలేము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సిటీలో జరిగితే సీసీ కెమెరాస్ ఉంటాయి, ఆ ఫుటేజెస్ ఉంటాయి. ఇమీడియట్లీ ఏదైనా క్రైమ్ జరిగితే ఇమీడియట్లీ 4 బృందాలు 4 సైడ్లు వెళ్తే ఇమీడియట్లీ ట్రేస్ అవుట్ అవుతారు. కానీ అక్కడే ఏం జరిగిందంటే అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏ పొదలోకి వెళ్ళిందో ఎక్కడుందో, అంటే పెద్ద పిల్ల అది ఏజ్ కూడా పెద్దది కాదు కదా, 2.5 సంవత్సరాలు, హార్డ్లీ ఒక 2 feet కూడా ఉంటుంది. అలాంటి అమ్మాయిని ఏదన్నా వన్యమృగాలు కానివ్వండి, ఇంకోటి కొండ చిలువలు అనేది, పైతాన్ అనేది మింగేస్తుంది. అలాంటివి కొండ చిలువలు మింగేయడము అలాంటివి కూడా జరుగుతాయి. కొండ చిలువను కొన్ని పెద్ద పెద్ద మనుషులు కూడా మింగేసిన చెత్త మనం చూసాం, ఇంతకుముందు కూడా ఎన్నో ఇన్సిడెంట్లో చూసాం. సో ఇలాంటి చిన్న అమ్మాయిని ఈజీగా మింగేయగలుగుతుంది. అది మింగేసి అది ఎక్కడ పోయి పొదలో కూర్చున్నా, ఎక్కడ ఉన్నా, ఏ చెట్ల మధ్య ఏ చెట్టుకి వెళ్ళి చుట్టుకొని కూర్చున్నా కానీ మనం గుర్తుపట్టడం చాలా కష్టం. అంటే ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క కొమ్మని స్కాన్ చేయడం అంటే ఎంత పాసిబిలిటీ ఉంటుంది. అయినప్పటికీ కూడా సిబ్బంది ప్రయత్నం చేస్తుండ్రు. అందరూ కూడా పాప క్షేమంగా బయటికి రావాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటాం. ఈ సమయంలో ఇది రాజకీయం చేసే విషయం కాదు కాబట్టి అందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధైర్యం చెప్పి పోలీసులకు అవసరం ఉంటే సహకరించాలి. వెయిట్ అండ్ సీ ఇంకేం జరుగుతుంది. అంటే ఈ ఒక్క పాప విషయంలోనే కాదు, గతంలో కూడా ఇట్లాంటివి జరిగాయని కూడా చెప్తున్నారు. అంటే ప్రభుత్వం అంటే జిల్లా స్థాయిగా, మండల స్థాయిగా కూడా కొంత అంటే సిబ్బందిని కావచ్చు, అటు ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రక్షణగా వాళ్ళకి అంటే ఎంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు, అంటే పిల్లలు ఎక్కడైనా మిస్ అవుతున్నారా అనే దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి ఒక ఘటన జరిగి ఒక 2 ఏళ్ల పాప మిస్ అయ్యి 11 రోజులు కావస్తున్నా ఇంకా ఆ పాప జాడ దొరకలేదు. అంటే ఇంకా డెవలప్మెంట్ లేని దగ్గర కూడా ఇలాంటి ఘటనలు
సంఘటనలు జరిగితే అది బయటికి రాకుండా కూడా ఉండొచ్చు కదా. అంటే బయటికి రాకుండా కదమ్మా, ట్రేస్ అవుట్ కాలేదంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సిటీలో ఉంటే ఇక్కడ టెక్నాలజీ వాడి సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఎక్కడైనా జరుగుతుంది. అక్కడ అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి, అక్కడ ఎత్తైన కొండ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవు కదా. ఇంకోటి పాప మిస్ అయిన ఎంబడే మనకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాలేదు. దాదాపు 12-13 గంటల తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. 12 గంటల ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతలోపు ఒక 2 గంటలు భారీగా వర్షం పడ్డది. ఆ వర్షంలో 2 సంవత్సరాల అమ్మాయి ఎక్కడ దాచుకుంటుంది? ఏం తెలివి ఉంటుంది అమ్మాయికి? ఇంకొకటి అమ్మాయికి మాటలు కూడా రావు కదా. అలాంటి పరిస్థితి, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. ఇది వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇది ఎవరికైనా కానీ. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా శక్తివంచన లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి సహకరించాలా ఈ టైంలో అందరూ కూడా. చూద్దాం ఇంకేమవుతుంది అనేది. అయితే ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్స్ అంటే అటు ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఈ పాప జాన్వి టాపికే. అంటే ప్రభుత్వాలు వీటిపైన ఎట్లా దృష్టి పెట్టారనుకోవచ్చు ఈ 2 ఇన్సిడెంట్లు కూడా. అంటే నిరుద్యోగులు రోడ్డెక్కుతున్న పరిస్థితి, అంటే ప్రభుత్వాలు వీటిపైన చొరవ తీసుకుంటాయంటారా? ఖచ్చితంగా తీసుకుంటాయని కాదు, ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలా. ప్రభుత్వాలు అనేది జవాబుదారీగా ఉండాలా. యువత కూడా రాజకీయాల్లోకి రావాలా. యువత రాజకీయాల్లోకి రాకుండా దొంగల్ని దోపిడీదారులని రాజకీయాల్లో పంపిస్తుంటే అదేమవుతుంది? వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ చేసే పని అక్కడ కూర్చొని అదే చేస్తారు. ఈరోజు రాజ్యసభ అనేది ఒక పెద్దల సభ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాజ్యసభ అనేది ఒక పెద్దల సభ. అంటే రాజ్యసభలో కళాకారులు మరియు ఎక్స్ ఆఫీషియోసు, ఎక్స్ మెజిస్ట్రేట్సు, ఇంటలెక్చువల్స్, సైంటిస్టు, అలాంటి వాళ్ళని రాజ్యసభకు పంపేది. అంటే ప్రభుత్వానికి ఒక సలహాగా ఉంటుంది కాబట్టి అందుకే దాన్ని పెద్దల సభ అన్నారు. కానీ ఎవడన్నా పెద్దల సభలో పెద్దలు ఉన్నారా ఈరోజు? డబ్బు ప్రమేయంతో ఎవరు డబ్బు గుమ్మరిస్తే వాడికి ఆ పార్టీలు ప్రమోట్ చేయడం, పంపడం. ఆ రాజ్యసభలో ఇక్కడ పెద్దరికం లేదు. ఆ రాజ్యసభ నుంచి ఏ విధమైనటువంటి సముచిత సలహాలు లోక్సభకి వెళ్ళవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.